నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు పంపనాటి భాగ్యలక్ష్మి అండి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో పొత్తు నేపథ్యంలో ఉన్న జీవి ఆంజనేయులు గారికి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకమ్మా, రీజన్స్ ఏంటి? రీజన్స్ అంటే మాకు ఇప్పుడు ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి నాయకత్వం మాకు అసలు నచ్చలేదండి. మేము ప్రజెంట్ వినుకొండలోని మిద్దెబాయి కాలనీలో నుండి మేము నివాసం ఉండేది. మా ఏరియాలో కరెంట్లు కానీ రోడ్లు కానీ ఇబ్బందులు చాలా ఉన్నాయండి. కరెంట్ లైన్లు లేవు, వాటర్ లైన్లు లేవు, ప్లస్ రోడ్లు సరిగ్గా లేవు. మేము ఒకసారి వెళ్ళి బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇలా పరిస్థితి అండి, మేము చిన్నపిల్లలతో ఉంటున్నాము, ఏరియా అంతా కొంచెం డౌన్లో ఉందండి, మీరు కొంచెం కరెంట్ లాగించండి, రోడ్లు వేయించండి అని అడిగాము. అడిగితే ఆయన అక్కడికి వెళ్ళండమ్మా ఇక్కడికి వెళ్ళండమ్మా అని చెప్పి మమ్మల్ని కరెంట్ ఆఫీసుల చుట్టూ, ఆయన పార్టీ ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా చేశాడు. తీరా ఏమన్నాడో తెలుసా, ఎదుటి వాళ్ళ కాళ్ళ కాడికైతే ఎంత దూరమైనా వెళ్తారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికైతే మీరు ముందుకు వెళ్ళలేరా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఇస్తే మేము బాగుపడ్డానికైతే ఎంత దూరమైనా ఎన్నిసార్లు అయినా తిరుగుతాము, మీ డబ్బులు మీరు పెట్టి బయటకు తీయడానికి మీరు తీరా అన్న లెక్కలో ఆయన మాట్లాడారు. మా డబ్బులు పెట్టి మేము చేసుకునే కాడికి మీకు ఓటేసి గెలిపించింది ఎందుకండి? మేము మీకు ఓటేసి ఎందుకు గెలిపించాము? మా అవసరాలు మీరు తీర్చడానికే కదా. ఆ రోజు ఓట్లు అడగడానికి వచ్చిన రోజు ఏం మాట్లాడారు, మీకు ఏవి కావాలంటే మేము చేస్తామని చెప్పారు. ఈరోజు ఏం చేశారు? కనీసం వచ్చి చూసారా మా ఏరియాకెళ్ళి? నిన్నగాక మొన్న 2-3 రోజుల ముందు ప్రచారంలో భాగంగా ఆ వ్యాన్ ఒకటి వేసుకొని వచ్చారు. సిగ్గులేదా మీకు రావడానికి? మా రోడ్లు ఎలా ఉన్నాయి చూసారా? వాటర్ లైన్ ఉందా, రోడ్డు లైన్ ఉందా? ఏ మొహం పెట్టుకొని మా లైన్కి మీరు బస్సు వేసుకొని వచ్చారు, బండి వేసుకొని వచ్చారు. ఎట్లా వచ్చారు? మీ దగ్గరకు వస్తే మీరేం చెప్పారు? మీ కాళ్ళ దగ్గర మీరు నుంచొని మీ డబ్బులు మీరు తీసి బయట పెట్టండి అమ్మా అని చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు అడగడానికి వచ్చారు మీరు? ఆ రోజు ఇవ్వటం చేత కాని వాళ్ళు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని వస్తారు మీరు? ఈసారి ఓట్లు అడగడానికి మీరు వచ్చే ముందు మేము అక్కడ ఆ ఏరియాలో ఏం అభివృద్ధి చేసాం అనేది మీరు ఆలోచించుకొని మా ఏరియాకి రండి, ఓట్లు అడగండి. అదే మేము అడుగుతున్నాం. అదే జీవి ఆంజనేయులు గారిని అడిగితే, ఒక్కసారి మొన్న ఈ మధ్య వెళ్ళి మేము అడిగితే, రండమ్మ ఒకసారి ఒక 10-20 మంది కలిసి రండి, మీ సమస్యలు ఏందో మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, మేము మీకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామమ్మా అని చెప్పారు. ఆయన ఒక మాటతో తేల్చేశారు, చేస్తానని చెప్పాడు, అంత భరోసా ఇచ్చాడు. ఏనా మీ డబ్బులు మీరు తీయండి, నా డబ్బులతో నేను పెట్టను, అసలు ఫండ్సే లేవు పార్టీలో అని చెప్పాడు. ఇంకేంటి ఆయన చేసిన అభివృద్ధి? కొండ అని చెప్పాడు, ఆ కొండకు చేశాడు. ఆ కొండకు దగ్గరలోనే కదా మా ఏరియా కూడా ఉంది. మిద్దెబాయి కాలనీ అంటే వేస్ట్ కాలనీ లాగా చేశాడు. ఇప్పుడు ఆ ఏరియాకి వచ్చి చూడండి ఎవరైనా సరే, మిద్దెబాయి అంటే అది ఒక కాలనీయా అని అడుగుతున్నారు. అంటే అక్కడ ఉండే వాళ్ళు జనాలు కదా, అక్కడ వేసే వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? అదే నేను అనుకుంటున్నాము. ఆ ఏరియాలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఈసారి మాకు ఆయన అవసరం లేదని చెప్పేసి జీవి ఆంజనేయులు గారికి ఓటేయాలని మేము గట్టిగా కోరుకుంటున్నామండి.